Open Play Store now. Search IB Smart News. Download our latest app today and stay connected. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్థానిక రైతు గడ్డం లక్ష్మయ్య మాట్లాడుతూ మొంతా తుఫాన్ కారణంగా తన 14 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీకి డబ్బులు తెచ్చుకున్న 6 గాల కష్టంతో పండించిన పంట ఒకే రాత్రిలో నాశనమైందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపరిహారం ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేశారు. నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లోనూ తుఫాన్ కారణంగా అనేక రైతుల పొలాలు నీట మునిగాయి. రైతులు పంటలు కోత దశలో ఉండగానే విధ్వంసం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించి రైతులను ఆదుకోవాలని స్థానికులు ఐబీటీవీ ప్రతినిధి రవికుమార్ ద్వారా కోరారు. మొన్న జరిగిన మొత్తం తుఫాను గాలిదుమ్ములకి వర్షాలకి పంట దాదాపు 14 ఎకరాల కింద పడిపోయింది. ఇంత మటుకి గవర్నమెంట్ ఆర్డర్ ఇంకా రాలేదంటారు. నష్టపరిహారం రైతులు కట్టేయాలా, లేకపోతే ముందు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత మటుకు కూడా ఏ వాళ్ళకి సర్వే చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈ రాష్ట్ర గవర్నమెంట్. ఇక్కడే కాదు, ప్రతి దాదాపు ఈ ఏరియాలో దాదాపు 170 ఎకరాల దాకా ఆగమైపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు బాగా డ్యామేజ్ అయింది. 50 ఎకరాల దాకా ఉంది. ఇంత మటుకి ఏ వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏ వాళ్ళని అడిగితే ఈ ప్రభుత్వం మాకు ఆర్డర్ రాలేదండి అని అంటున్నారు. వాళ్ళు కూడా ఆర్డర్ రాని వాళ్ళు కూడా ఏం చేస్తామని చెప్పేసి మేము కూడా మాట్లాడి తక్షణ ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదంటే మొత్తం వచ్చి మేము ధర్నా చేసే పరిస్థితికి వస్తుంది. ఖచ్చితంగా మాత్రం దీనికి ఏదో నష్టపరిహారం కట్టేయాలి. మేము కౌలు చేసేవాళ్ళం. ఇది మొన్నటిదాకా ఈరే దొరకలేదు. ఈరే దొరకపోతే 650 రూపాయలు కట్టబెట్టి కొనుక్కొచ్చి వేసి ఆంధ్రలో కొనుక్కొచ్చి వేసినా కూడా లాస్ట్ వచ్చేలా తెన్నోటి కట్టుకు వచ్చేసరికి ఈ మొక్క తుఫాను సరే వాతావరణం బాగాలేదు, మన కర్మ కాలిపోయిందిలే. కానీ కాకపోతే ఇప్పటికైనా ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి పంట నష్టాన్ని రైతు ఎస్టిమేషన్ వేయించుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.